బీసీల మీద అందరి మీద కోపం, మున్నూరు కాపు మీద కోపం. నేను ఇక్కడ సందర్భం చెప్తున్నా, ఏ కులం మీద నా కోపం. మున్నూరు కాపులు అంటే ఇప్పుడు కాపు బలిస్తేనే కదా మీ వాళ్ళే కదా రెడ్డి అయింది. అదే మున్నూరు కాపు బలిస్తే రెడ్డి అయింది అంటారు. భరత్ గారు మీకు అదే స్పష్టంగా చెప్తున్నా. కాపులు మన ఇక్కడ రవీంద్ర రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఎంతమంది కాపులు ఉంటారు, వాళ్ళు ఎవరెవరు ఉంటారని. ఇలా రెడ్లు లేని ప్లేసులంతా కూడా మున్నూరు కాపులే పోలీస్ పటేల్ వ్యవస్థ చేసిరు, లేదు ఊరికి పెద్ద చేసిరు, వాళ్ళకే భూములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా మాతో సమానమే. కానీ ఇలా వాళ్ళు బీసీల వాటా వాళ్ళు ఎంత ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు 3-4 ఉన్నారు అంతే, ఎక్కువ లేరు కదా. ఎందుకు 19 మందిలో మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ఎంత సార్? ఎంపీలు ఇద్దరు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, బీజేపీ ప్రెసిడెంట్ వాళ్ళే, కాంగ్రెస్ ప్రెసిడెంట్లు వాళ్ళే. ఆ బీసీ క్లాస్ లో ఒక్క మున్నూరు కాపు మీద కోపం ఉంటే మిగతా బీసీలు అందరూ ఏం చేసినట్టు? మేము మున్నూరు కాపు మీద కోపం కాదు సార్. మున్నూరు కాపు కూడా జనాభా తగ్గట్లేదు. వాళ్ళు బాగానే 13 లక్షలు 14 లక్షలు జనాభా ఉంటారు, దాని తగ్గట్టు లేదు కదా సార్. ఇక్కడ మున్నూరు కాపు మీద ఇప్పుడు ఎమ్మెల్యేలు మున్నూరు కాపు ఎమ్మెల్యేలు మీరు లెక్క దివ్వండి ఎంతమంది ఉంటారు? ఆది శ్రీనివాస్ ఒకడు అధికార పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గారు ఉన్నారు, అంత ముందుకు లక్ష్మణ్ గారు రాష్ట్ర ప్రెసిడెంట్ చేసి ఎమ్మెల్సీ ఉన్నారు, చింతపండు నవీన్ ఎమ్మెల్సీ ఉన్నాడు, శంభిపూర్ రాజు ఎమ్మెల్సీ ఉన్నాడు, అట్లా చాలా మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు నేను మున్నూరు కాపు మీద నా కోపం కాదు, కానీ బీసీ రిజర్వేషన్ అనేది ఎవరు తీసుకుంటున్నారు నా ఆలోచన, నా యొక్క సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకుంటలేదు. ఇలా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు మున్నూరు కాపులు తీసుకుంటారు. వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదిగినోళ్ళు కదా, ఎదిగిన వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించాలి, మిగతా వాళ్ళకి ఎందుకు? సరే వాళ్ళు ఎదిగారే అనుకుందాం, కానీ వాళ్ళ జనాభాకు తగ్గట్టు ఇంకా రిప్రజెంటేషన్ లేదు అంట మున్నూరు కాపు జనాభాకు. సార్ అందరు జనాభా ప్రకారం మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీసీల్లో ఎక్కువ పర్సంటేజ్ పొలిటికల్ గా మున్నూరు కాపులు ఉండొచ్చు, విద్యా ఉద్యోగాలు దానిలో ఉండొచ్చు, కానీ నిజానికి కూడా వాళ్ళ జనాభా కూడా ఎక్కువనే కదా. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఆఫ్టర్ ముదిరాజ్ తర్వాత నాకు తెలిసి తెలంగాణలో మున్నూరు కాపులు ఎక్కువ ఉంటారు. మున్నూరు కాపులు, గౌడ, యాదవ, పద్మశాలి ఇవన్నీ దగ్గరలో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఒక తెలంగాణ జనాభాలో ఒక 7-8% అయితే ఉంటారు కదా మున్నూరు కాపులు. ఉండరా? 6-7%, టోటల్ మీరు 7% అనుకోండి. మీరు టోటల్ జనాభా లెక్కలో చెప్తారు. నేనే 7% అనుకోండి. 7% అంటే 119 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండాలి? 8 మందో 9 మందో ఉండాలి. లేరు కదా మున్నూరు కాపులు. సార్ అట్లా జనాభా ప్రతిపాదికన ఎమ్మెల్యే సీట్లు ఇస్తారా సార్? ఎవరు ఇవ్వాలి? ఒకసారి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. రెడ్డి జనాభా కూడా సేమ్ 7%, 8%, 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. ఇక్కడ నేను అనేది 7%, 8% జనాభా ఉంటే 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సేమ్ అదే 7% ఉన్న మున్నూరు కాపుల జనాభా ఎంత ఉంది? వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరు ఆర్థికంగా ఉన్నారో, ఎవరు బలంగా ఉన్నారో చూసి రాజకీయ సింబల్ మీద ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక కులాలను చూసో వ్యక్తులను చూసి ఓట్లు వేస్తలేరు. ఒక్కొక్క ప్లేస్ లో రెడ్డి మీద బీసీ నిలబడ్డా కూడా బీసీ గెలుస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ పార్టీ స్ట్రాంగ్ ఉంటునో, లేకపోతే ఆ ప్రాంతంలో ఆ నాయకుడు సేవ చేసుకుంటునో, ప్రజలకు అందుబాటులో ఉంటునో ఆయన గెలుస్తారు. ఇక్కడ కులాల ప్రకారమో ఓట్లు వేయట్లేదు సార్. నిత్యం నిరంతరం ఎవరైతే ప్రజాసేవలు ఉన్నారో వాళ్ళని చూసి మాత్రమే ఎన్నికలలో ఓట్లేస్తారు. డబ్బు ఎవరు ఖర్చు పెడుతారో జనాలు వాళ్ళని చూసే ఓట్లేస్తారు. ఇది రాజకీయ మొదటిగా రాజకీయ పార్టీలు ఎప్పుడైతే టికెట్లు ఇస్తే అప్పుడు జనాభా ప్రతిపాదికనో లేక కుల ప్రతిపాదికనో అప్పుడు సీట్లు ఇస్తే వాళ్ళకి అవకాశం వస్తుంది. కానీ ఇప్పుడు అట్లా లేదా సార్. నా పార్టీ గెలవాలని ఎవరు ఆర్థికంగా ఉన్నారో వాళ్ళని చూసేసి ఇప్పుడు రాజకీయాలలో ఎప్పుడు పనిచేయని వ్యక్తులను కూడా తీసుకొచ్చి కూడా ఆర్థికంగా ఉన్న వ్యాపారవేత్తలను తీసుకొచ్చి కూడా నేను అనేది మీకు ఇంకే కులాలు మున్నూరు కాపు కులం మీద మీకు అబ్జెక్షన్ ఉంది, ఓకే, ఇంకా ఈ కులం మీద మీకు బలిజ కూడా ఓసీ ఇంత ముందుకు బలిజ కులం తీసుకొచ్చి కూడా ఇలా జనరల్ బీసీలో కలిపారు. కాపు అక్కడేమో వేరే బల్జ, ఇక్కడికున్న బల్జ వేరు. అక్కడేమో షెట్టి బల్జ, ఇక్కడ మామూలు బల్జ. ఎంతమంది ఉన్నారు బల్జలు? ఎక్కువ 1-2% అంటే అవకాశాలు. నేను ఏమంటున్నా, నువ్వు ఓసీలో కులాలను తీసుకొచ్చి బీసీలలో కలిపి బీసీల రిజర్వేషన్ వాళ్ళు వంతా ఉంటే ఎంబీసీలకు రావాల్సిన హక్కులు వాళ్ళకి రాకూడదు. ఇప్పుడు మీరు అయితే ఎంబీసీలో అయితే మీరు ఏం చేయాలంటే మీ పిటిషన్ వేరే విధంగా ఉండాలి. బీసీ 50%, 42% రిజర్వేషన్ మానేసి ఆ 42% ఎంబీసీలకు ఇవ్వండి అని మీ పిటిషన్ ఉంది. ఎంబీసీ పిటిషన్ కూడా ఉంది కదా సార్ ఆల్రెడీ. మీరు వేయాలి కదా అబ్జెక్షన్. సార్ మా హక్కుల గురించి మేము మాట్లాడతాం. మాకు ఏదైతే జనరల్ కోటా తగ్గుతా ఉందో ఆ జనరల్ కోటా గురించి మేము అడుగుతాం. మేము జనరల్ కోటా గురించి అడిగినప్పుడే ఎంబీసీ వాళ్ళు కూడా వచ్చారు. ఎంబీసీ వాళ్ళు ఏమంటారు, ఇలా మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కూడా బీసీ వాళ్ళు తీసుకువెళ్తా ఉంటే మరి మా పరిస్థితిని వాళ్ళు కూడా కోర్టుకు వచ్చారు. వాళ్ళు కూడా కోర్టుకు అటెండ్ అయ్యారు. వాళ్ళు కూడా వాళ్ళని చెప్తారు కదా. ఇప్పుడు ఇలా బీసీలలో ఉన్నటువంటి ఎంబీసీలు చాలా నష్టపోతున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ బీసీలు మాకు ఆర్థికంగా కానీ ఎక్కడ కూడా ఎదగడానికి సహకరిస్తలేరు, మమ్మల్ని అసలు ఎంబీసీలు కులాలనే మమ్మల్ని లెక్కలోకి తీసుకోవడం అంటారు. ఇలా బీసీ సంఘాల నాయకులు నడిపేటోళ్ళందరూ కూడా ఎంబీసీ కులాలు, ఉదాహరణకు గంగరెద్దుల కులం ఉంటుంది సార్. ఆ గంగరెద్దుల కులాల అని ఎవరైనా ఈ బీసీ నాయకులు ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళిరా?
వాళ్ళ ఏం నష్టం జరుగుతుంది, వాళ్ళు ఎట్లా ఆర్థిక స్థితిగతులను అడిగిరా? అరే బీసీలకి తీసేయాలా, లేకపోతే ఎస్సీల కలపడో, లేకపోతే వాళ్ళకి ఎంబీసీలకు ప్రత్యేకమైన కేటాయించాలనో, లేకపోతే ఎంబీసీలను ఇంకా ముందు తీసుకురావాలని ఎప్పుడు అడిగిరా? ఎప్పుడైనా ఏ నాయకత్వం అయినా బీసీ నాయకులు ఎవరైనా 2-3 కులాలు మాత్రమే మీరు బీసీ సంఘాల నాయకత్వం వహించినా లేదంటే రిజర్వేషన్లు తీసుకున్నా సరే, గత సర్పంచ్ ఎన్నికలలో బీసీలలో గెలిచిన ఎన్ని కులాలు గెలిచినా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మునురు కాపులు ఎంత గెలిచారు, గౌడ్లు ఎంత గెలిచారు, యాదవులు ఎంత గెలిచారు, పద్మశాలు ఎంత గెలిచారు, ఆ తర్వాత ఉన్న ఎంబీసీ కులాలకు ఎంత అవకాశం వచ్చిందో చూడండి. అంటే ఇప్పుడు ఈ మీరు చెప్పిన 5 కులాలు మున్నూరు కాపు, గౌడు, పద్మశాలి, ముదిరాజు, యాదవ, కురుమ, ఇవి కలిపితే వాళ్ళు ఏమంటారంటే ఈ 5-6 కులాలు కలిపితే బీసీల జనాభాలో 50% ఉన్నాయంటారు. మిగతా ఎంబీసీలు 125 కులాలు కలిపి 50% ఉంటే ఈ 5 కులాలు 50%, బీసీ జనాభాలో 50% ఉన్నాయంటున్నారు. సో రిప్రజెంటేషన్ కూడా ఆ విధంగా వస్తే ఏడుంది? 90% 5 కులాల రిప్రజెంటేషన్ ఉంది. 10% ఇప్పుడు 50% మీరు ఒప్పుకోరు, ఎంబీసీలు 50% జనాభాని జనాభా ఉంటుంది కదా. అరే మీరు ఉండాలని నేను కూడా సరే ఒప్పుకుంటున్నా, వాదన కరెక్టే. కానీ 95% ఎవరు తీసుకుంటారు? ఈ బీసీలు తీసుకుంటారు. ఎంబీసీలకు 5% ఇస్తారు కదా. ఇప్పుడు మీరన్న వాదనే కరెక్ట్, నేను కాదనట్లేదు. మరి ఆ 50% ఉన్నప్పుడు ఎంబీసీలకు కూడా 50% సంచార జాతులకు ఇవ్వాలి కదా అవకాశం. నేను అనేది సంచార జాతుల వాళ్ళు ఏమంటారు అంటే సంచార జాతుల జనాభా ఒక కుల, ఇప్పుడు మీరు అన్న 100 కులాలు సర్పంచ్ కూడా కాలేదు, 130లో సర్పంచ్ కూడా కాలేదు. కానీ వాళ్ళ జనాభా కొన్ని కులాల జనాభా 0.11 ఇట్లా పర్సెంటేజ్ కూడా ఉంది కదా, చాలా తక్కువ ఉంది కదా. కొంచెం సిగ్నిఫికెంట్ గా ఉన్న కులాలు, 5 కులాలు కాకుండా పెరిక కులం, లింగాయతులు అంటే బీసీలు చేర్చబడ్డ వాళ్ళు గెలుస్తూ ఉన్నారు కదా. ఇది చెప్పిన ఏవైతే ఉన్నాయో నొమాడిక్ ఏమంటారు సంచార జాతులు ఉండేవి ఒక చోట స్థిర నివాసం ఉండరు కాబట్టి వాళ్ళు సర్పంచ్ గెలవలేకపోతున్నారు. సంచార జాతులు వదిలేండి. ఊర్లో ఉంటే గిట్టు సర్పంచ్ గెలిపిస్తారు, ఊర్లో లేకపోవడం వల్ల గెలిపిస్తారు అన్నది బీసీలో ఉన్న కొంత డెవలప్డ్ క్యాస్ట్ ఆర్గ్యుమెంట్. ఎంబీసీ కులాలు అయితే 50% ఉందని మీరే చెప్తారు జనాభా ప్రకారం. కానీ అవకాశం ఎంబీసీ 50 కులాలు అనట్లేదు. ఈ 5 కులాలే 50%, బీసీ జనాభాలో 50%. మిగతా 125 కులాలు దీనిలో అన్ని ఎంబీసీ కాదు. మళ్ళా ఇప్పుడు అన్ని ఎంబీసీ ఏం కాదు, ఎంబీసీ సంచార జాతులు ఎంబీసీ కావచ్చు. సార్ ఇప్పుడు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, బీసీలలో 5 కులాలు 50% పోతే ఎంబీసీ 50% జనాభా సరే, ఇంకా 50% ఎంబీసీలు కానీ సంచార జాతులు ఉంటారు అనుకోండి. సరే సంచార జాతుల వారు 10% ఉంటారు, ఎంబీసీలు అయితే 40% ఉంటారు కదా. మరి 50% తీసుకు 50% జాతులు అంటే ఎంబీసీ, వాళ్ళు కూడా ఎంబీసీ కదా. సరే 50% జనాభా ఉన్నటువంటి వ్యక్తులు 5 కులాలు ఎంత పర్సెంటేజ్ రాజకీయంగా ఎదిగిరు, ఎంత ఆర్థిక అసమానతలు? ఇప్పుడు 42% ఇస్తే ఎదుగుతారు సార్. 42 కాదు 60%. దానికి మరి ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ చొరవ తీసుకోవాలి కదా. రెడ్డి, బ్రాహ్మణ, వెలమ. సార్ నేనేమంటే వెలమ కూడా దాదాపు 9-10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. అవును, వెలమ ఎంత పాపులేషన్? 0.5%. ఇది 0.5% కూడా ఇది జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు జరగట్లేవు. కానీ ఎందుకు డబ్బు ఇప్పుడు ఒకటి నాకు నిన్న వెంకటరమణారెడ్డి గారితో కూడా ఇంటర్వ్యూ